ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు అధికంగా తాపత్రయపడతారు. అలాగే ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన సౌఖ్యం, భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, భాగస్వామితో కలిపి అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, వారికి సంబంధించి లాభదాయకంగా ఉండడం, వారి యొక్క ఆర్థిక విషయాలు కూడా వారికి అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత అనేది ఉండడం, వారితో మీకు ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్నవన్నీ సమసిపోవడం, అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో, శ్రమతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ స్త్రీలతో ఘర్షణలకు కానీ అభిప్రాయ భేదాలకు కానీ వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే గృహ వాతావరణంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలతో పాటుగా సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా ఆలోచనలు చేస్తారు. అలాగే వారి యొక్క అభివృద్ధి, వారి ఉన్నత విద్య మీకు ప్రశాంతత ఇస్తుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ సంతాన వర్గము యొక్క అభివృద్ధి విషయంలో, లేకపోతే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా చక్కగా ఆలోచన చేసి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చదివింది మరలా 1-2 సార్లు రాసుకొని జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే మంచి అభివృద్ధి సాధిస్తారు.